పల్నాడు జిల్లా దాచేపల్లిలో జూనియర్ ఇంటర్ విద్యార్థులు సీనియర్ ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్గా మారింది. ఇక బాధ్యులు మైనర్లు కావడంతో సోషల్ మీడియా ప్రెస్ వారికి అధికారులు పలు విజ్ఞప్తులు చేశారు. ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేశామని పోలీసులు తెలుపుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దాచేపల్లి పిఎస్ లిమిట్స్లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లనే ఇదంతా కూడా వైరల్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు, ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించాము. వెంటనే కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అట్లానే విక్టిమ్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ కూడా మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు సోఫార్. కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనము మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడే అన్ని కూడా ప్రొసీడ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు ఎం దీపిక. నేను ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహము దాచేపల్లి ఇన్ఛార్జి వార్డెన్ అండి. మా వసతి గృహంలో పిల్లలు ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి న్యూస్ పత్రిక ద్వారా వీడియో వైరల్ అయింది. కానీ అది ర్యాగింగ్ కాదండి, పిల్లల యొక్క వ్యక్తిగత సమస్య, ప్రేమ విషయం వలన వాళ్ళు కొట్టుకున్నారు. ఈ విషయం గురించి మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసామండి. పిల్లలు మైనర్లు అవ్వటం వలన వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మేము చెప్పలేకపోతున్నాము. ఆల్రెడీ మేము పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చర్య తీసుకుంటున్నారండి. దీనిలో దయచేసి పత్రిక